క్రిస్పీ కార్న్ తయారు చేయడానికి ఒక పావు కప్ ఉడికించిన కార్న్, స్వీట్ కార్న్ తీసుకోవాలి. కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, కొంచెం ఆనియన్స్. ఇప్పుడు కార్న్లోకి కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి. స్వీట్ కార్న్లోకి ఉడికించిన పెట్టిన స్వీట్ కార్న్లో కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి. ఉప్పు తగినంత, కారం, యాడ్ చేసి దాన్ని మిక్స్ చేయాలి, బాగా కలుపుకోవాలి. మిశ్రమాన్ని బాగా కలిపాక ఉప్పు కారం దానికి బాగా పట్టేలా కలపాలి. కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని వేడెక్కే వరకు ఉండాలి. అది వేడెక్కాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేయించుకోవాలి. వేడెక్కిందో లేదో చూడటానికి ఒకటి వేసుకుందాం ముందుగా. ఇంకా వేడెక్కలేదు, సో కొంచెం టైం పడుతుంది. 5 నిమిషాలు అది వేడెక్కే వరకు ఉండాలి. వేడైంది చూడండి, అవి పైకి వచ్చి ఉడుకుతున్నాయి. సో మిగతా మిశ్రమాన్ని కూడా వేసేయండి. బాగా వేయించండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. చూసారా ఎలా ఉబ్బుతున్నాయో? 2 నిమిషాలు ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చూడండి ఎలా ఉబ్బినాయో. ఇలా ఉబ్బిన తర్వాత తీసేయడే ప్లేట్లోకి తీసుకోండి. జాగ్రత్తగా తీయండి. ఆయిల్ కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. మరీ ఎక్కువ వేయించకండి, కొంచెం చాలు, 2 నిమిషాలు చాలు. జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే ఆయిల్ అసలు రాకుండా చూసుకోండి. అందుకే నేను చిల్లులు గారికి ప్రిఫర్ చేశాను. మనం ఇవి తీసేసాక మిగిలిన మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేసుకొని వేయించుకుందాం. చూడండి ఇలా రోస్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి, తీసేసుకోండి. ఇది తీసుకున్న దాని మీద మనం కావాలంటే కొంచెం బటర్ చల్లుకోవచ్చు, బటర్ వేయచ్చు, వేస్తే ఇంకా బాగుంటుంది మీకు. లేకపోతే ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. చూడండి మన దీంట్లో ఆనియన్స్ వేసుకున్నాం. కొంచెం కొత్తిమీర వేసుకుని అయిపోయిందండి. మన క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. ఇది ఎలాగైనా తినొచ్చు, లేకపోతే కొంచెం బటర్ వేసుకుని అయినా తినొచ్చు. చాలా బాగుంటుంది, పిల్లలకి హెల్దీ ఫుడ్ కూడా.